హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మొన్న హోమ్ టూర్ పెట్టిన తర్వాత చాలామంది బ్రాస్ కలెక్షన్ కోసం వీడియో చేయమన్నారు. కాస్ట్ ఎంత, ఎక్కడ పర్చేస్ చేశారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ షేర్ చేశారు. రీసెంట్గా నేను మార్కెట్ 99లో కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. అవి కూడా చూపించేస్తాను. ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గార్డెన్లో సింగిల్ పెటల్ అండ్ డబుల్ పెటల్ మధుమాలతీస్ అయితే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి చక్కగా బ్లూమ్ అవుతున్నాయండి. అంత బ్లూమ్ అవడానికి నేను టిప్స్ ఫాలో అయినా కూడా వీడియోలో షేర్ చేస్తాను. చెక్ చేయండి. యాక్చువల్‌గా నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టమండి. కానీ కొంచెం మెయింటెనెన్స్ అని చెప్పి భయపడుతూ ఉంటాను. అయితే షాప్‌కెళ్ళినప్పుడల్లా కూడా చాలా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా కంట్రోల్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాను. నా సజెషన్ ఏంటంటే ఆన్‌లైన్ కంటే కూడా ఆఫ్‌లైన్ తీసుకుంటే బెస్ట్ అండి ఎప్పుడైనా కూడా బ్రాస్ ఐటమ్స్. ఎందుకంటే క్వాలిటీ ఒకటి మ్యాటర్స్ అండ్ అట్లానే మనకి ఆ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో ఆన్‌లైన్‌లో ఎలా వస్తదో తెలీదు. ఆఫ్‌లైన్‌లో మీరు ప్రతి పిన్ పాయింట్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, నా సజెషన్ ఏంటంటే ఆఫ్‌లైన్ తీసుకోండి. అండ్ కొన్ని ఐటమ్స్ మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినవి నాకు క్వాలిటీ అంత బాగా అనిపించలేదనమాట. సో, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎళ్లి హనుమంతుడిది తీసుకోవాలని చెప్పి ప్లాన్‌లో లేదు. చెప్పాను కదండీ! బ్రాస్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. సో, అందుకని ఇంకా ఇది చూడగానే బాగా అట్రాక్టివ్‌గా అనిపించింది. నిజంగా మీరు డైరెక్ట్‌గా చూస్తే హనుమంతుడే ఇంట్లో వచ్చి కూర్చున్నాడా అన్నట్టు అనిపిస్తదనమాట. అంత బావుంటది. అండ్ ఫోకస్ లైట్ ఉన్న చోట అయితే పెట్టాను. దీనికి ప్లాన్ ఏం లేదని చెప్పా గదా! సో, మీరు కనుక ఇంట్లో కనుక బ్రాస్ ఐటమ్స్ ఎక్కడైనా ప్లాన్ చేసుకుంటే అక్కడ ఫోకస్ లైట్స్ అరేంజ్ చేసుకోండి. మార్నింగ్ వ్యూ ఒకలా ఉంటుంది. అండ్ నైట్ మీరు ఆ ఫోకస్ లైట్స్‌లో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుందనమాట. సో, అదొకటి చెక్ చేసుకోండి. ఇంటీరియర్స్ కొత్తగా ఎవరైనా చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోకస్ లైట్స్ అరేంజ్‌మెంట్స్ అయితే చూసుకోండి. అండ్ దీంతో పాటు పక్కన ఒక కృష్ణుడిది ఉంది చూసారా? సో, ఈ కృష్ణుడిది నేను విజయవాడలో అయితే తీసుకున్నానండి. సో, విజయవాడలో ఒక లోకల్ షాప్‌లో తీసుకున్నాను. ఆ షాప్ నేమ్ గుర్తులేదు కానీ, కాకపోతే నాకు ఇది క్వాలిటీ అయితే అంత నచ్చలేదండి. కంపారిటివ్‌లీ బుద్ధది బ్రాస్ ఐటెమ్ ఉంది కదా! అదొకటి అండ్ అట్లానే ఆంజనేయ స్వామిది ఐడల్ ఉంది కదండీ! అది నాకు క్వాలిటీ బాగా నచ్చిందనమాట. దాంతో పాటు కొన్ని పూజ రూమ్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ అయితే పర్చేస్ చేశాను. దాంట్లో ఈ శంకు చక్రాలు ఉన్నాయి చూసారా? సో, అవి కూడా అక్కడే పర్చేస్ చేశాను. అండ్ కింద రోలో కొన్ని చిన్న చిన్న దేవుడి ప్రతిమలైతే తీసుకున్నాను బ్రాస్‌తో. సో, వినాయకుడిది, అమ్మవారిది అట్లానే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, అయ్యప్ప స్వామిది. సో, ఇట్లా తీసుకున్నాననమాట. సో, క్వాలిటీ అయితే చాలా బావుందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్ పర్చేస్ అయితే చేయండి. ఆన్‌లైన్ నాకు తెలిసి వాళ్ళది లేనట్టుంది. వన్స్ కనుక్కోండి. నేనైతే వాళ్ళ అడ్రెస్ అది అంతా కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ క్వాలిటీ మాత్రం అస్సలు పేరు పెట్టక్కర్లేదు. చాలా బావుందండి క్వాలిటీ మాత్రము. అండ్ శంకు చక్రాలు ఇట్లాగ ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకుంటే లుక్ ఎలివేట్ అవుతుంది పూజ రూమ్స్‌లో. అండ్ మీకు వాళ్ళ దగ్గరికెళ్తే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. కృష్ణుడిలో అయితే చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్‌లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ దశావతారాలు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ గణపతి ఉయ్యాలలో ఊగుతున్నట్టు ఉంది కదా! ఇదైతే మా సిస్టర్ గిఫ్ట్ చేశారు. సో, అది అరౌండ్ 335 అట్లా పడినట్టుందండి. నాకంత ఐడియా లేదు. అండ్ ఇవన్నీ కూడా చూసారా చిన్న చిన్నవి ప్రతిమలైతే తెప్పిచ్చాము. సో, ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బావుంది. అన్నీ కూడా యాంటికేనండి. సో, డైరెక్ట్ మనం బ్రాస్ ఉంటే గనక క్లీనింగ్ అవి కష్టమవుతుంది. అండ్ యాంటిక్ లుక్ కొంచెం స్పెషల్‌గా ఉంటుంది కదా! సో, అదొక రీజను. అండ్ మెయింటెనెన్స్ కూడా కంపారిటివ్‌లీ యాంటిక్‌కి నాకు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అనిపించిందనమాట. అండ్ ఇవి ఈజీ క్లీనింగ్ అండి. క్లీనింగ్ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో, నేనైతే నిమ్మకాయ అండ్ అట్లనే సబీనా 2 కలిపేసేసి క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత అన్నీ కూడా పొడి క్లాత్‌తో తుడిచేసేసి కొంచెం సేపు ఎండబెట్టి అప్పుడు పూజ రూమ్‌లోకైతే తీసుకొస్తాను. మీరు క్లీన్ చేసిన తర్వాత అట్లానే పెట్టేశారనుకోండి, మనకు ఆ డాట్స్ అన్నీ పడి చుక్కలు చుక్కల్లాగా ఉండి మళ్ళా నీట్‌గా కనిపించదనమాట. అదొక డ్రాబ్యాక్. సో, ఖచ్చితంగా మీరైతే ఆరబెట్టుకోండి. అండ్ నేను క్లీనింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పీతాంబరం కూడా ఏస్తాను. పీతాంబరము, నిమ్మకాయ, సబీనా పౌడర్ 3 కలిపేసేసి ఇంకా విగ్రహాలన్నీ కూడా ఒక నిమ్మక చెక్కతో కడిగేస్తూ ఉంటాననమాట. పెద్ద విగ్రహాలైతే ఓన్లీ పీతాంబరంతో క్లీన్ చేసేస్తానండి. ఒక బ్రష్ పెట్టుకొని మొత్తం పీతాంబరంతో క్లీన్ చేసేసి తర్వాత క్లాత్‌తో అయితే రిమూవ్ చేసేస్తాను. చాలా సింపుల్ క్లీనింగ్ కూడా పెద్ద పని ఉండదనమాట పెద్దవైతే.
అండ్ నెక్స్ట్ ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందంటే నాది, సో ఈవినింగ్ గార్డెన్ అంతా ఒకసారి చూస్తానండి. సో ఈవినింగ్ టైమింగ్స్‌లో బీరకాయలు పాలినేషన్ అయితే చేయాల్సొస్తుంది. సో మాన్యువల్‌గా చేస్తాను పాలినేషను. సో హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తాననమాట. సో ఇప్పుడు చూపించే ఫ్లవర్ మేల్ ఫ్లవర్ అండి. కింద ఎటువంటి కాయలాగా ఉండదు. అండ్ ఇప్పుడు చూపించేది ఫీమేల్ ఫ్లవరు. సో ఫీమేల్ ఫ్లవర్‌కి కింద కాయలాగా ఉంటుందనమాట. సో మేల్ పాలెన్స్ అన్నీ తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ మీద మనం ట్రాన్స్‌ఫర్ చేస్తే మనకి హ్యాండ్ పాలినేషన్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ హ్యాండ్‌తో కనుక చేయలేకపోతే బ్రష్‌తో కూడా చేయొచ్చండి. మనకి పెయింట్ బ్రష్ ఉంటుంది కదా! మనం మేల్ ఫ్లవర్స్‌లో ఉన్న పాలెన్స్ కలెక్ట్ చేసుకొని ఫీమేల్ ఫ్లవర్‌కి టచ్ చేస్తే కనుక మనకి పాలినేషన్ అయితే జరిగిపోతుంది. అండ్ చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా ఇది 12 అవర్స్ విండోలో అయితే చేయాలి. ఇన్ కేస్ మీరు ఈవినింగ్ కనుక మిస్ అయితే ఎర్లీ మార్నింగ్ చేసేయండి. 7 లోపు అట్లా చేస్తే చక్కగా పాలినేషన్ అయితే అయిపోతుంది. అండ్ సొరకాయ కూడా ఎట్లా పాలినేట్ చేయాలో చూపిస్తా. అండ్ మన గార్డెన్‌లో ఒక 2 కాకరకాయ విత్తనాలైతే వేశాను. సో, అవి ఇప్పుడిప్పుడే కాయలైతే వస్తున్నాయి. కాకరకాయలకైతే నేనేం పాలినేషన్ చేయనండి. ఇంకా ఆటోమేటిక్‌గా అది పాలినేట్ అయిపోయి చక్కగా మనకి కాయలైతే అవుతున్నాయి. సో, ఓన్లీ బీరకాయలకి అట్లానే సొరకాయలకి, నేతి బీర ఇట్లాంటి వాటికైతే హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తూ ఉంటాననమాట. సో, కాయలైతే బానే వచ్చాయి. పిందెల్లాగా ఉన్నాయి. చూడాలి నెక్స్ట్ ఎన్ని కాయలొస్తాయో ఏంటో. ఈ సమ్మర్‌కి నేను కొంచెం వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ వేశానండి. ఎందుకంటే ఎవ్రీ సమ్మర్‌కి కొంచెం వెజిటబుల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. అండ్ ఫ్రెష్‌గా ఉండట్లేదు అని చెప్పి, ఇంకా ఈసారైతే కొంచెం విత్తనాలు ఎర్లీ స్టేజ్‌లో పెట్టాననమాట. అండ్ అట్లనే మన గార్డెన్‌లో నేతి బీర కూడా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడిప్పుడు కాయలు బాగా వస్తున్నాయి. ఇది సీజన్ అనుకుంటా అండి. అందుకనే బాగొస్తున్నాయి కాయలు. ఇక్కడే దొండపాదు, అట్లనే నేతి బీర పాదు అండ్ అట్లనే కాకరకాయ పాదు 3 ఉన్నాయి. ఈ 3 ఈ వర్టికల్ ట్రెల్లిస్‌కి అల్లిద్దామని చూస్తున్నా. ఇంకా స్పేస్ లేనప్పుడు ఒక ట్రెల్లిస్‌కే మనం ఇంకా అన్నీ అల్లిచ్చేసేసుకొని వచ్చిన కాయగూరల్ని తినడమే అండి. ఇంకా వేరే ఆప్షన్ ఏముంటుంది. మనం ఉన్న స్పేస్ యుటిలైజ్‌కొని మనం ప్లాన్డ్‌గా పెట్టుకుంటే గార్డెన్ నీట్‌గా ఉంటుంది. అండ్ అట్లాగే ఇంట్లో కూడా యూజ్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా వాటరింగ్ అయితే నేను ఈవినింగ్ టైమింగ్స్‌లోనే ఇస్తున్నానండి. సమ్మర్ కదా! సో, సమ్మర్ సీజన్‌లో లేట్ ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ మనం ప్లాన్ చేసుకోవాలండి వాటరింగ్ చేయటానికి. లేకపోతే గనక ప్లాంట్స్ గ్రోత్ అయితే కరెక్ట్‌గా ఉండదు. అండ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చినప్పుడు కూడా మనం కరెక్ట్‌గా వేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. మనకి టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ డ్రై ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి. మామూలుగా సమ్మర్ సీజన్‌లో ఎక్కువ మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయండి. కంపారేటివ్‌లీ ఈ కౌ డంగ్ ఇవన్నీ కూడా కొంచెం వేడి చేస్తాయన్నమాట ప్లాంట్స్‌కి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే గ్రోత్ బావుంటది. పర్టిక్యులర్‌లీ ఇన్ సమ్మర్ సీజన్. అండ్ చెట్లకి నీళ్లు పోసిన తర్వాత అండ్ మెయిడ్ మార్నింగ్ అంట్లు ఏదైనా ఉంటే అవి తోమేసి వెళ్ళిపోతుంది. ఈ పర్టిక్యులర్ డే నేను ఏదైనా అంట్లు డిష్ వాషర్‌లో లోడ్ చేయకపోతే తనే తోమేసి బయట పెట్టేస్తుందనమాట. సో, అవన్నీ కూడా ఈవినింగ్ నేను ర్యాక్స్‌లో అయితే ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటాను. ఈ పర్టిక్యులర్ ఈవినింగ్ యాక్చువల్లీ మేము బయటికెళ్ళి వచ్చామనమాట. సో, అందుకనే తనని తోమేసి బయట పెట్టేసేయి అని చెప్పా. సో, నేనొచ్చి రాగానే ఇంక అవన్నీ చెట్లకి నీళ్లు పోసేసి ఎక్కడికక్కడ సదిరేసుకున్నానండి. ఇట్లా చేయటం వల్ల ఇల్లు అప్పుడు కూడా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అండ్ నీట్‌గా కూడా కనిపిస్తుంది. సో, ఆల్రెడీ నా కిచెన్ వీడియో డీప్ క్లీనింగ్ చేసినప్పుడు చాలామంది అడిగారనమాట. కిచెన్ టూర్ చేయమని చెప్పి. నేనైతే ఖచ్చితంగా చేస్తానండి కిచెన్ టూర్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హోమ్ టూర్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే గనక హోమ్ టూర్ వీడియో అయితే చెక్ చేయండి. మన ఛానల్‌లో ఉంది. అండ్ మన దగ్గర ఆహ్, ఇప్పుడైతే ప్రెజెంట్ లేదు గానీ, నా దగ్గర సొరకాయ చెట్టు ఇంతకుముందు సొరకాయ చెట్టు ఉండేటప్పుడు పాలినేషన్ ఎలా చేయాలి అని చూపించడానికని చెప్పి వీడియో తీసా. బట్ పోస్ట్ చేయలేదు. సో, సొరకాయ కూడా ఈవినింగ్ టైమింగ్స్‌లో గానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్‌లో గానీ మనం పాలినేట్ అయితే చేయాలండి. 12 అవర్స్ విండోలో అయితే చేయాలి. ప్లాంట్ ఫ్లవరు పూర్తిగా ఓపెన్ అయినప్పుడు చేయాలి. ఇట్లా ఓపెన్ అవ్విన తర్వాతే చేయాలనమాట పాలినేషను. సో, ఇది గూడా మాన్యువల్ పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తా. సో, ఇది మేల్ ఫ్లవర్ అండి. సో, మేల్ ఫ్లవర్ మీదున్న పాలెన్స్‌ని మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనమాట ఫీమేల్ ఫ్లవర్‌కి. సో, ఫీమేల్ ఫ్లవర్‌కి కింద చిన్న కాయలాగా ఉంటుంది. అది ఫీమేల్ ఫ్లవరు. సో, మేల్ ఫ్లవర్ ఇట్లా మొత్తం ఓపెన్ అయ్యాకే మనం కంప్లీట్‌గా ఓపెన్ అయ్యాక మనం పాలెన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎయిదర్ మనం డైరెక్ట్‌గా చేయొచ్చు. లేకపోతే ఏదైనా చిన్న బ్రష్ కానీ, లేకపోతే ఇయర్ బడ్‌తో కానీ మనం పాలెన్స్‌ని అయితే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. నేనైతే నార్మల్‌గా హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నా. చూపిచ్చిన విధంగా చేయాలనమాట.
సో, మేల్ చూసారా కింద ఏమి కాయ ఉండదు. ఫీమేల్‌కి మాత్రం కింద కాయ ఉంటుంది. సో, ఇట్లా గనక చేస్తే మనకి కాయ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను బయటికెళ్ళొచ్చాము అని చెప్పాను కదండీ! ఎక్కడికో కాదు. ఆ రోజు ఏఎంబీ మాల్‌కెళ్ళాము. సో, మాల్‌కెళ్ళినప్పుడు ఇంట్లో కొన్ని థింగ్స్ లేకపోతే మార్కెట్ 99లో కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ వీడియో షూట్ చేయొద్దని చెప్పారు. అందుకనే నేనింక తీయలేదు. ఇక్కడ చూడండి బిస్కెట్స్‌కి, టీకి, కాఫీకి ఇక్కడ డిఫరెంట్‌గా వస్తున్నాయి కదా! ఇప్పుడు బాక్సెస్. సో, అల్యూమినియం మెటీరియల్, ఐరనో నాకు తెలీదు కానీ సో, ఇలా వస్తున్నాయి. చాలా బాగున్నాయి చూడటానికి. సరే ఇంక వీడియో షూట్ చేయొద్దన్నారు కదా! అని చెప్పి ఇంకా పైన పైన తీసేసుకొని బయటకొచ్చేసా. సో, కొన్ని ఐటెమ్స్ నీడెడ్‌వి ఏమైనా ఉంటే అవి తీసేసుకున్నాను. యాక్చువల్లీ డిష్ వాషర్ వేయటానికి మనం ముందుగా కొంచెం దాన్ని క్లీన్ చేసి పెట్టాలి కదండీ! సో, అది క్లీనింగ్ చేయటానికి నార్మల్ మన దగ్గర ఉండే స్క్రబ్స్ పనిచేయట్లేదు సరిగ్గా. అయితే మనం చేతులు మాటికి తడపాల్సొస్తుందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. సో, 2 మనకి వైప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒకటి బ్రష్ లాగా ఇచ్చారనమాట. సో, దీంతో మనం అంట్లు క్లీన్ చేసేసి డిష్ వాషర్‌లో అయితే పెట్టేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నా. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్‌గా అనిపించిందండి. 120 ఏమో పడింది. అండ్ వెట్ వైప్స్ స్టవ్ క్లీనింగ్‌కి వాటికి పనికొస్తుందని తీసుకున్నాను. అండ్ ఇంటికొచ్చిన తర్వాత మీకు నేనేమేమి తీసుకున్నానో చూపిస్తా. చెప్పా గదా! అక్కడ వీడియో షూటింగ్ చేయొద్దన్నారని. సో, ఒక వెజిటబుల్ కట్టరు అండ్ మనకి చింతపండు పులుసు తీయటానికి మనకి ఇట్లాంటిదొకటి జాలీలాగా ఉండేది తీసుకున్నాను. అండ్ అట్లాగే స్మాల్ స్పూన్స్ అస్సలు లేదండి. ఎన్ని కొన్నా గూడా పోతుందనమాట. అదొకటి తీసుకున్నా. మీ ఇంట్లో గూడా ఎంతైనా స్పూన్లు పోతా ఉంటాయా? చెప్పండి. కామెంట్ చేసేయండి. అండ్ చిన్న చిన్న గరెట్లు అట్లాగే డిష్ వాషర్‌లో వేసేటప్పుడు అంట్లు క్లీన్ చేయడానికి బ్రషు అండ్ వెజిటబుల్ కటరు ఒకటి, వుడ్‌ది తీసుకున్నా. యాక్చువల్‌గా వుడ్‌దుంది. కానీ చాలా పెద్దదుంది. అది ఇన్‌కన్వీనియంట్‌గా ఉందని చెప్పి తీసుకోలా. సో, అవన్నీ తీసుకొని ఇంక ర్యాక్స్‌లో పెట్టేసా. అండ్ ఇప్పుడైతే మనకి డబుల్ పెటల్ మధుమాలతి, సింగిల్ పెటల్ మధుమాలతి 2 గూడా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి. అండ్ ఇది ఇంత బాగా రావటానికి నేను సమ్మర్ రాకముందు అంటే ఫిబ్రవరి మంత్‌లో 2 చెట్లు గూడా ప్రూన్ చేశాను. నేను ఆల్రెడీ ప్రూనింగ్ వీడియోస్ ఇంతకుముందు వీడియోస్‌లో షేర్ చేశా. ఎవరికన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉండి చెక్ చేయాలి ప్రూనింగ్స్ ఎలా చేయాలి అని కనుక మీకు తెలియకపోతే మీరు ఆ వీడియోస్ చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ప్రీవియస్ వీడియోస్. అండ్ చూడండి సింగిల్ పెటల్ కూడా మొత్తం ఫ్లవర్స్‌తో నిండిపోయింది. చాలా అందంగా అనిపించిందండి. సో, ఇట్లా మనం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే మనకి క్రీపర్ చాలా లుక్ అయితే వస్తుంది. సో, ఇది సింగిల్ పెటల్. సింగిల్ పెటల్ కూడా ఆకులన్నీ కనిపించకుండా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ డబుల్ పెటల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అది కూడా. సో, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇది డబుల్ పెటల్ అనమాట. సో, నైట్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుందండి. అసలు గార్డెన్‌కి రాగానే ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్ లాగా అనిపిస్తుందనమాట. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నైట్ వ్యూ కూడా ఒక్కసారి చూసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.